హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. ఈ విధంగా చేస్తే ఎవరికైనా సరే మంచి రుచిగా వస్తుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చేస్తే ఏంటంటే ప్రతి దాంట్లో కూడా నెంబర్ వన్ రుచిగా ఉంది. రైస్లోకే కానీ, చపాతీలోకే కానీ, రోటీలోకే కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవ్వరు మిస్ కావద్దు. ముందుగా మనం ఏం చేద్దామంటే టమోటాలు తీసుకుందాం. అదైతే నేను 1/2 కిలో టమోటాలు తీసుకున్నాను. అవి మంచి పండ్లు గట్టిగా ఉండే తీసుకుంటే మరింత రుచి వస్తుంది. ఇప్పుడు ఈ పండ్లను ఏం చేయాలంటే ముందుగానే కడిగి నీట్గా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసేది కూడా మనం కొంచెం సన్నగా కట్ చేసుకుంటే ఇవి తొందరగా వేగుతాయండి. ఈ టమోటాలను ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు మనం ఈ తొడిం భాగంలో ఉండే గడ్డలు ఖచ్చితంగా తీసేసుకోవాలండి. ఎందుకంటే ఇవి తొందరగా ఉడకవు, మనం తిన్నా ఉడక అంత తొందరగా అరగవు. కాబట్టి వాటిని తీసేసుకోవడం చాలా వరకు మంచిది. ఇది ఈ టైప్లో మనం సన్నగా కట్ చేసుకుంటే మనం ఏ కూరలో వేసేటప్పుడైనా సరే ఇవి తొందరగా మెత్తబడతాయండి. టమోటాలను ఎక్కువసేపు వేపే అవసరమే ఉండదు. అలా వేయగానే ఇలా కరిగిపోతాయి. ఓకేనా? ఈ టైప్లో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తంగా కట్ చేసిన వాటన్నింటినీ తీసి మనం ఒక బౌల్లోకి వేసుకుందామండి. అది కూడా టమోటాలను కట్ చేసేటప్పుడు బాల్ల పెట్టి కాకుండా ఇలా ఎలికలు పెడితే నీరు కూడా కారిపోదండి, ఫ్రెష్గా ఉంటాయి. ఓకేనా? చూడండి ఎంత బాగా నిగనిగలాడుతున్నాయో ఈ టైప్ వస్తాయండి. అదే బాల్ల పెట్టి కట్ చేస్తే నీరంతా కారిపోద్దండి. ఓకే, ఇప్పుడు వీటిని తీసి మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఆనియన్ తీసుకుందాం. ఈ ఆనియన్ కూడా నేనైతే ఒక 9 పీసుల దాకా తీసుకున్నాను అండి. మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉండే పబ్లిక్ని బట్టి ఎంతమంది ఉంటే వాళ్ళకి ఎన్ని కావాలన్న దాన్ని బట్టి తీసుకోవాలండి. మేమైతే 4 ఉన్నాం కాబట్టి నేను ఒక 9 తీసుకున్నాను. అదే కనుక ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకో ఒక 4, 5, ఇంకాస్త ఎక్కువ మంది ఉన్నారనుకో 10, 11 అలా తీసుకోవచ్చు. కానీ ఈ కర్రీ మాత్రం ఇలా చేస్తే ఈ విధంగా భలే రుచిగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఆనియన్ ముక్కలను కూడా ఈ టైప్లో మనం సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. మీరు అనుకోవచ్చు ఇన్ని టమోటాలు వేస్తున్నాం, ఇన్ని ఆనియన్స్ వేస్తున్నాం, కూర తీపి రాదా? కానీ రాదండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి అండి. ఈ విధంగా చేస్తే చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ వీటన్నింటిలోకి చాలా బాగుంటుంది. అందుకే దీన్ని ఇంత విధిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టైప్లో మనం సన్నగా పొడవుగా వీటిని కట్ చేసుకుంటే తినేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టిన తర్వాత 2 గంటలు నూనె పోసుకుందాం. ఆ నూనెని కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూను తాలింపు గింజలు కూడా దాంట్లో వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టు తీసి దాంట్లో వేసుకోవాలండి, ఒక గడ్డని. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి విరిసి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు మనం ఇలా కలుపుతూ మంట సన్నగా ఉంచుకునేసి మనం బాగా వేగనివ్వాలండి. దీంట్లో ఇప్పుడు చిటికెడు ఇంగువ కూడా అందులో వేసుకొని 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసుకుందాం. వేసాక కొద్దిగా అలా చిటపటలాన్నిచ్చి ఇందాక కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కాస్త కిందకి మీదకి తిరగేసుకుంటూ మంట మీడియంలో ఉంచుకొని బాగా మెత్తబడనివ్వాలండి. అంటే ఇవి ఆనియన్ ముక్కలు అన్నది పూర్తిగా వేగకూడదు, ఇలా వేగితే చాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటా ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. వేసాక ఇప్పుడు మనం దీన్ని కాస్త కిందకి మీదకి తిరిగేసుకుంటూ కాసేపు అలా ఉడికించుకోవాలండి. ఈ ఉడకటానికి మనం కాస్త మూత పెడదాం. మూత పెట్టి దీన్ని ఒక 2-3 నిమిషాల సేపు అలా మగ్గనిద్దామండి. అప్పుడు టమోటాలు ఏంటంటే ఇలా కరిగిపోతాయి. ఓకేనా? ఆనియన్ ముక్కలు మాత్రం కరగకుండా ఈ టమోటాల వరకే కరుగుతాయండి. ఇలా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను కారం వేసుకుందాం. సగం స్పూను పసుపు కూడా దాంట్లో వేసేసి మరొక స్పూను కర్రీ మసాలా కూడా వేసుకుందామండి. వేసిన తర్వాత దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకునేసి బాగా మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలండి. అప్పుడేమవుద్దంటే ఈ టమోటాలు వీటిల్లో మనం వేసిన మసాలా పట్టి భలే రుచి వస్తుందండి. దీన్ని ఇలా ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఇలా బాగా సన్న మంట మీద ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకునేసి
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి సర్వ్ చేసుకోవాలండి. సర్వ్ చేసుకొని తింటుంటే ఆ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండండి. ఇది చపాతీ చేసుకున్నా, పూరీ చేసుకున్నా, పరోటా చేసినా దేంట్లోకైనా సరే నంబర్ 1గా ఉందండి. ఇలా ఆనియన్ టమోటా కర్రీ చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. ఎన్నడూ గరిటె పట్టని వాళ్ళు కూడా ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా తక్కువ టైంలో ఇది తొందరగా రెడీ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.